మన అవసరానికి ఉంటే ఉపయోగపడ్డాం. అవసరాలు ఉంటాయేమో తప్పించే కానీ ఆత్మీయతలు ఉండవని నమ్ముతాను నేను. అంటే మనం ఎప్పుడూ కూడా నేనైతే ఏమని నమ్ముతానంటే, నేను ఇలా ఉన్నాను నువ్వు కూడా అలా ఉండని చెప్పి సమాజానికి ఎవరు చెప్పకూడదు. ఇల్లాజికల్ హ్యాపెనింగ్స్ అని ఉంటాయి అలాంటి వాటిల్లో ఇది. అలాగే ఫ్రెండ్షిప్లో ఇంకొకటి ఏంటి అన్నప్పుడు, మనము అరే అతను ఏదైనా అవసరంలో ఉంటే మనం అవసరంలో తీర్చడము, లేదా మన అవసరానికి ఉంటే ఉపయోగపడ్డాం. లేదా ఫ్రెండ్ అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒక ఇబ్బందిలో ఉంటే ఆ ఇబ్బందిలోంచి బయటపడేయడం. ఇవన్నీ గమనించు కండిషనల్ కాదా? అంటే నేను చేస్తాను నువ్వు చేయి. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనడంలోనే అది పెద్ద సెల్ఫిష్నెస్ కాదా, పెద్ద ఫ్యాబ్రికేషన్ కాదా? మామూలుగా అయితే కరెక్ట్. ఫ్రెండ్షిప్ మనం ఏదో చాలా గొప్ప నిర్వచనం చేసి స్నేహమేరా జీవితం అని ఇచ్చేస్తున్నాం కదా. యాక్చువల్గా ఫ్రెండ్షిప్ అంటే నా దృష్టిలో ఏంటంటే అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ ఎఫెక్షన్. అంటే నేను నీకు ఏదైనా ఇస్తాను, నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా అనగలినోడు ఫ్రెండు. నేను మాత్రం నీకు అన్నీ ఇవ్వాలి, నువ్వు మాత్రం నాకు అన్నీ ఇవ్వాలంటే ట్రాన్సాక్షనే కదా. నేను నమ్ముతాను దాన్ని. అందుకు నేను జీవితంలో అవసరాలు ఉంటాయేమో తప్పించే కానీ ఆత్మీయతలు ఉండవని నమ్ముతాను నేను. అభిమానాలు, అనురాగాలు, స్నేహాలు ఉంటాయి, నేనైతే నమ్మను. కాబట్టి అలా అని దాని అర్థం రాతి గుండెలా ఉండమని కాదు, లేదా ఎదుటి వ్యక్తికి నువ్వేదో స్వార్థపరుడిలా ఉండమని కాదు, ఎదుటి వ్యక్తి నువ్వు స్వార్థంతో చేయమని కాదు, దోపిడీ చేసేమని కాదు. దాని అర్థం అది కాదు. చాలామందికి అర్థం కాదు. మనం ఎప్పుడైతే ఎమోషనల్గా సెంటిమెంటల్గా కింద పడిపోతూ ఉంటామో అప్పుడు ఎవరో మనల్ని లేపాలి అనుకుంటాం కదా. అది చాలా ప్రమాదం అని చెప్పడం నా ఉద్దేశం. ఆ టైంలో ఉదాహరణకి నువ్వు ఎప్పుడో ఏదో చిన్న ఇబ్బందులో ఉన్నావు, నిన్న ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి నీకు చుట్టూ ఎవరు లేకపోతే చచ్చిపోతావా? చచ్చిపోదావా? మరి కాదు కదా. అందుకని లైఫ్లో ఎప్పుడు కూడా నేను ఏమంటానంటే, నువ్వు ఒంటరిగా ఉండాలి ముందు డిసైడ్ అవ్వు. ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను మానసికంగా సాంత్వన చేకూర్చేది ఏదైనా ఉంది అంటే ప్రకృతి అంటాను నేను. ఆ మొక్కల్ని పెంచు, లేదా కుక్కల్ని పెంచు, వాటితో సాంగత్యం చేయి. అలాంటి వాటిలో ఒకటి ఆవు. ఆవులతోటి కనుక మనం ఉండడం మొదలు పెడితే, వాటితోటి ప్రేమపూర్వకంగా ఉండడం మొదలు పెడితే, దాంతో సాంగత్యం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. యాక్చువల్గా వాటిని పిల్లలుగా చూసుకునేవాళ్ళు, వాటికి పేర్లు పెట్టుకుని ముద్దు పేర్లు పెట్టుకుని పిలుచుకునేవాళ్ళు, వాటితో చాలా ఆనందంగా ఉండేవాళ్ళు, వాటి వెనకాల గంతులేస్తూ వెళ్ళేవాళ్ళు. ఒకప్పుడు మానవ జీవితం కూడా అలా ప్రకృతితోటి జంతువులతోటి మమేకమై ఉండేది. మన అందరం కూడా ఇక్కడ కాంక్రీట్ జంగల్లో ఉన్నాం, కానీ అప్పట్లో అలా లేం కదా. సో అందుకని నేనైతే ఏమంటానంటే, వీటితోటి హాయిగా మనం కనుక ఫ్రెండ్షిప్ చేస్తే ఆ పైగా అన్కండిషనల్ లవ్ అవి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను గమనించింది, మనం ఎప్పుడైతే సెన్సిటివ్ అవుతామో హ్యూమన్ రిలేషన్స్లో అప్పుడు చాలా ప్రమాదం. అదే మనం నాన్ హ్యూమన్స్ తోటి కానీ సెన్సిటివ్ ఉండు, మనకు చాలా ఎనర్జీ వస్తుంది. మనకు ఒక మొక్క కరిగి అదేదో అయిపోతుంటే దాంతో మనం బాధపడిపోతుంటే ఆ మొక్కని మనం కనుక జాగ్రత్తగా అంటుకట్టి చేస్తే, అట్లాగే వీటికి కూడా అంతే. ఒక చిన్న దెబ్బ తగిలితే మనం వాటి దగ్గరికి వెళ్ళి ప్రేమగా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏదో తిరిగిన ఒక ఆనందం కలుగుతుంటుంది. సో అందుకు నేనైతే ఏమంటానంటే, ఫ్రెండ్స్ ఉండడం ఉండకపోవడం గురించి కాదు, కానీ పార్టీలకే ఫ్రెండ్ అయినప్పుడు, మందు కొట్టడానికే ఫ్రెండ్ అయినప్పుడు, సిగరెట్ కాల్చడానికే ఫ్రెండ్ అయినప్పుడు, త్రిబుల్ రైడింగ్కే ఫ్రెండ్ అయినప్పుడు, పనికిమాలిన పనులకే ఫ్రెండ్ అయినప్పుడు అది ఫ్రెండ్షిప్ కాదు. ఫ్రెండ్షిప్ అంటే నా దృష్టిలో ఏదైనా ఉంది అంటే ఇదిగో ఇలాంటి వాటితోటి సాంగత్యం చేయడం నేను నమ్ముతాను. అండ్ సార్, సొసైటీకి కూడా సొసైటీ ఇలాంటి గోశాల కానివచ్చు, ఆశ్రమాలు కావచ్చు, వీటి పట్ల సొసైటీకి ఎటువంటి వాళ్ళ బాధ్యత ఏ విధంగా ఉంటుందంటారు వీటిపై? అంటే మనం ఎప్పుడూ కూడా నేనైతే ఏమన్నా నమ్ముతానంటే, నేను ఇలా ఉన్నాను నువ్వు కూడా అలా ఉండని చెప్పి సమాజానికి ఎవరు చెప్పకూడదు అంటాను నేను. మనందరం కూడా ఏం చేస్తాం, నేను ఇలా ఉన్నాను, నేను నా ఉద్యోగం చేసుకున్న తర్వాత వచ్చిన డబ్బుల్లో కొంత పార్టీ తీసుకెళ్ళి సమాజాన్ని సేవ చేస్తారు, నువ్వు చేయి అనేది రాంగ్. జడ్జిమెంటల్ అవుతుంది. ఎవడిష్టం వాడిది. ఇక్కడ నేను ఆవులతో ఉన్నాను సార్, ఆవులు నేను ప్రేమిస్తాను సార్, నేను మొక్కల్ని ప్రేమిస్తాను సార్, నేను క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళాను సార్, నేను అనాథాశ్రమానికి వెళ్ళాను సార్, నువ్వు వెళ్ళు అని అనకూడదు. నేనేమంటానంటే, సమాజంలో ఎన్నున్నాయో చూడని మాత్రం అంటాను నేను. సొసైటీలో ఒక ఆవుల్ని పెంచేవాళ్ళు ఉన్నారు, ఈ కబేలాలకి తీసుకెళ్ళిపోతున్న ఆవుల్ని రక్షించేవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇక్కడ మొక్కల్ని పెంచేవాళ్ళు ఉన్నారు, అనాథలకి సేవ చేసేవాళ్ళు ఉన్నారు, వృద్ధులకు సేవ చేసేవాళ్ళు ఉన్నారు, రోగులకు సేవ చేసేవాళ్ళు ఉన్నారు. ఇదంతా సమాజంలో ఉంది. సమాజంలో మనం ఉంటున్నప్పుడు ఏంటంటే, నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలిచింది. కాబట్టి సమాజం వల్ల మలిచింది. ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి డిసైడ్ అవ్వు. నిన్ను ఎలా ఉంచింది మాత్రం సొసైటీయే. నువ్వు ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి ఇలాంటివి చెప్పింది మాత్రం సొసైటీయే. నీకు బట్టలు ఎలా కట్టుకోవాలి లాంటివి, జుట్టు ఎలా వేసుకోవాలి లాంటివి చెప్పింది సమాజమే.
సో ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి సమాజాన్ని చూడండి అని చెబుతాను నేను. చూసినప్పుడు ఎక్కడో చోట మనకి రెస్పాన్స్, సెన్సిటివిటీ, రెస్పాండ్ అవ్వడం, సంస్పందన కలగడం జరుగుతుంది. అప్పుడు ఎక్కడో చోట కనెక్ట్ అవుతాం మనం. పైగా జీవితంలో ఇల్లాజికల్ హ్యాపెనింగ్స్ అని ఉంటాయి, అంటే తర్కానికి అందని హ్యాపెనింగ్స్ అని. నాకు బాగా తెలిసిన ఒక ఆయన వైజాగ్ నుంచి ఒకసారి ఫోన్ చేశారు. ఆయనకి 3 పిల్లలు, 3కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆయనకి ఇప్పుడు 75 ఏళ్ళు. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పినట్టు గుర్తు నాకు. 75 ఏళ్ళు ఆయన, 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. మొన్న కోవిడ్ టైంలో పెద్ద కొడుకు చనిపోయాడు, కోడలు మిగిలింది. 2వ కొడుకు బతుకున్నాడు, 2వ కోడలు చనిపోయింది, అల్లుడు చనిపోయాడు. అంటే ఒకే ఇంట్లో 3 విషాదాలు, 3 మరణాలు. 70 ఏళ్ళు దాటిన వృద్ధులిద్దరు ఇంకా బతికే ఉన్నారు. 30లోనూ 40లోనూ ఉన్న వాళ్ళు చనిపోయారు. ఓ జంటలోంచి ఒకరిని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి జీవితం అంటే ఏంటన్నది. ఇలాంటివి మన జీవితాల్లో జరగలేదు, ఇలాంటివి మన జీవితాల్లో హ్యాపెనింగ్ కాలేదు. అందుకని మనం చాలా గొప్పవాళ్ళమని చాలా ఏదో తలపొకరతో బతుకుతున్నాం. ఒక్కసారి కనుక మన జీవితంలో ఇల్లాజికల్ హ్యాపెనింగ్స్ కానీ జరిగితే, జీవితం ఇలా కాదు ఇంకోలా ఉందని మనకు అర్థమైతే, ఏదో అంటే దాన్ని రైల్వే స్టేషన్స్లో అంటే రైలు ప్రమాదాల్లో బంధువులు కోల్పోయిన వాళ్ళు, రోడ్డు ప్రమాదాల్లో బంధువులను కోల్పోయిన వాళ్ళు, తన వాళ్ళని కోల్పోయిన వాళ్ళు, ఏదో క్యాన్సర్ వచ్చో ఇంకొకటి వచ్చో తన వాళ్ళని కోల్పోయిన వాళ్ళు, హఠాత్తుగా వ్యాపారంలో నష్టం వచ్చి అన్నీ కోల్పోయిన వాళ్ళు, ఇలా జీవితంలో దుఃఖంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. దుఃఖంతో ఉన్న ఈ జీవితానికి ఆనందాన్ని మడి తెచ్చుకోవాలి అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, అయితే ఫ్రెండ్స్ లేకపోతే ఏదో ఫిలాసఫీయో లేకపోతే భగవద్గీత, ఖురాను, బైబిలు, దేవుడు ఉపయోగపడాలి. ఎవరో ఒక చోట ఉపయోగపడేదేదో నేను సమాజంలో ఎన్ని ఉన్నాయో చూపించాలనుకుంటున్నాను. అలాంటి వాటిల్లో ఇది పైగా ఇవి అంటే ఒక గో వృద్ధాశ్రమం. ఇది అంటే ఆ ముసలితనంలో కూడిన ఆవులు ఇవి. సో ఇలాంటి వాటిని మనం చూసి వీటితో చాలా అలాగా వాటితో కనుక మనం స్నేహం చేస్తూ ఉంటే ఏమో ఎక్కడో ఎనర్జీ వస్తే మన జీవితంలో ఇల్లాజికల్ హ్యాపెనింగ్స్ జరిగినప్పుడు అందులోంచి బయటపడడానికి ఉపయోగపడితే అంతకన్నా ఏం కావాలి. పైగా నిన్ను ప్రేమిస్తుందే తప్ప నిన్ను ప్రేమించమని అడగదు. నువ్వు ప్రేమించకపోతే సాయంత్రం అయ్యేసరికి వాట్సాప్ అయితే మెసేజ్ పెట్టదబ్బా. నాకు ఈవినింగ్ అయ్యేసరికి డార్లింగ్ ఎక్కడున్నావు, ప్లీజ్ కమ్, నేను ఇక్కడ బేకరీ దగ్గర వెయిట్ చేస్తాను మాత్రం ఏ ఆవు అనదు. నిన్ను అన్కండిషనల్గా ప్రేమిస్తూ నువ్వు పెట్టినా పెట్టకపోయినా చూసుకున్నా చూసుకోకపోయినా నీకు ఆనందాన్ని ఇచ్చే ఒక ఆవుతోటి స్పెండ్ చేయమంటున్నాను నేను. ఒక గోవుతోటి నీ జీవితంతో పునీతం అవ్వమంటున్నాను నేను. ఇందులో మతము లేదు, తత్వము లేదు, లేకపోతే ఇంకేమీ లేదు. జస్ట్ మానవతత్వం మాత్రమే ఉంది. హ్యుమానిటీ కూడా లేదు, తెలుసా, హ్యూమన్ బీయింగ్నెస్ మాత్రమే ఉంది. అట్లా